మిథున్ రెడ్డిని జైల్లో పెట్టినప్పటి నుంచి అతనికి ఆ ఫెసిలిటీ ఎందుకు ఇవ్వాలి, ఈ ఫెసిలిటీ ఎందుకు ఇవ్వాలి, ఇంటి తిండి ఎందుకు పెట్టాలా, లేకపోతే మనిషి ఎందుకు ఇవ్వాలి, ఇట్లాంటిది అతను అడిగాడు. అడిగిన ఏమీ ఇవ్వలేదు. మంచము, దుప్పటి, దిండి ఇవన్నీ ఇచ్చేసినట్టు ప్రచారం చేశారు ముందు 4-5 రోజులు కూడా. ఆ తర్వాత కోర్టులో అది ఇవ్వలేదు, మేము ఇవ్వము అని చెప్పేసి ఛాలెంజ్ చేసిన పిటిషన్ మీద ఇప్పటిదాకా విచారణ జరుగుతుంది. కానీ ఈలోపు సకల సదుపాయాలతో మిథున్ రెడ్డి ఉన్నాడు అన్నటువంటి కోణంలో ప్రచారం చేశారు. అంటే ఒక ట్రాపింగ్ పబ్లిసిటీ. మన చేతిలో మీడియా లేకపోతే మనం వీళ్ళందరూ డబ్బులు సంపాదించుకున్నారు, ఎవరు తక్కువ తినాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అపర కోటీశ్వర్లే. వీళ్ళు చేసిన ఏకైక తప్పు ఏంటంటే మీడియాని మేనేజ్ చేసుకోవాలా, సోషల్ మీడియాని మేనేజ్ చేసుకోవాలా. కాబట్టి ఇవాటి రోజున వాళ్ళ మీద బురద చల్లుతూ ఉంటే దాన్ని తిప్పి కొట్టే సిస్టమ్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి దోమలు కొడుతుంటే దోమలతో చంపేయబోయారు, దోమలతో దండయాత్ర చేయించబోయారు. లేకపోతే దోమ తెర ఉండొద్దా, లేకపోతే ఆయనకి స్పూన్లో సక్రమైనటువంటి స్పూన్ ఇవ్వలేదట. ఇట్లాగా ఆయనకి సదుపాయం అందని దాని గురించి రోజు ఇచ్చినా కూడా అందులో ఆ లోపం ఉంది, ఈ లోపం ఉందని చెప్పేసి పుంకాను కథనాలతో సానుభూతి వచ్చే వార్తలు రాశారు. అదే మిథున్ రెడ్డికి ఏ సదుపాయము అందక ఓ రకంగా స్పైనల్ కార్డు ప్రాబ్లం వచ్చి నానా తిప్పలు పడే పరిస్థితి వస్తే దాన్ని పక్కన పెట్టేసేసి మిథున్ రెడ్డి అంత సుఖంగా ఉన్నాడు, దాంట్లో ఛాలెంజింగ్ చేశారని రాసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100 లక్షల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పటికైనా మీడియా అవసరం, సోషల్ మీడియా అవసరం, ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా అవసరాన్ని గుర్తు తెచ్చుకోకపోతే వాళ్ళ కర్మ వాళ్ళదేక.